అంటే ఇప్పుడు ఈ 100 days అయింది కదా, అంటే ఇది కూటమి ప్రభుత్వం విఫలం అవుతుంది, చేయలేకపోతుంది, తర్వాత చాలా ఓట్లు వేసిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఓట్లు వేసిన వాళ్ళు ఏ వర్గం బాధపడుతుందని అన్నారు? ఇప్పుడు మన విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి కదా, దానికి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి కట్టడం వల్ల మాకు కొంచెం విజయవాడ సేఫ్ గా ఉంది, లేకుంటే ఇంకా మునిగిపోయేదని దేవుడు అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? అప్పుడు మీరు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కట్టాడు అనగానే ముఖం పగిలిపోయినా కొట్టాలి. ఓకే, ఎందుకు కొట్టాలంటే ఆడి అన్నం తిని కూడా అశుద్ధం తిని కూడా మాట మాట్లాడతాడు. అది 3 అంచెలుగా కట్టాలి, 3 కిలోమీటర్ల పైన. మొదట పెడత రాణిగారి తోట నుంచి రామలింగేశ్వరపేట వరకు అదొక దుర్గమ్మ గుడి, ఆ ఏరియాలో ఒక అంచె. తర్వాత కృష్ణలంక 2 అంచెలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు 3వది పూర్తి చేసే ముందు అక్కడ ఉన్న లోకల్ ఇల్లు తీస్తారు కదా, లోపల ఉన్నాయి, వాళ్ళందరి చేత కేసులే పెట్టించి ఆపారు. అయినా సరే పూర్తి చేశాడు. చివరిలో అతను పూర్తి చేశాడు. చివరిన ముగింపు మంగళవారం అతను బాడాడు. ఓకే ఓకే, దానికి సిగ్గు లేకుండా వాళ్ళకి అసలు సిగ్గు లేదండి. ఆడెవడో పడుకుంటే ఆడ పిల్లవాడు పడితే ఈ నా బిడ్డ అని సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. వాళ్ళ చరిత్ర అలాంటిది. వాళ్ళు కట్టిన దానికి వీళ్ళు రంగులు వేసుకున్నది అంటేనే దరిద్రం. ఓకే, ఆ రిటైనింగ్ వాళ్ళు గద్దె రామ్మోహన్ రావు గారు కృషి, దాని హిస్టరీ అది. ఓకే, పట్టుదల. ఆయన వీళ్ళకి మళ్ళీ పబ్లిసిటీ పిచ్చోడు కాదు. అందుకని టీడీపీ వాళ్ళే సరిగ్గా చెప్పుకోరాళ్ళు. ఆడెవడో ఒక విలేకరు ఉన్నాడు, ఎవరికే ఆడ గోడ గుచ్చిలో గుద్దేసి పెద్ద రెచ్చిపోయి మాట్లాడాడు. ఆడ కనపడతలేదు. ఇప్పుడు విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉంటే కనీసం 1,00,000 మంది చచ్చిపోతారండి. అలాంటి సన్నాసి అతను ఇంట్లో పడుకుంటాడు. అన్నమయ్య గేట్లు వచ్చిన తర్వాత అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి చూసారా? అవును. ఆ కొట్టుకుపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అతను ఓఎస్డి కొడుకు పెళ్లి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో కొడుకు పెళ్లి అయితే ఇంట్లో ఉన్నాడు హైదరాబాద్లో. కేసీఆర్లు అందరితో పాటు కూర్చుని ముసిముసిలు నవ్వకుండా, పిచ్చి చూపులు చూస్తే ఎరునవ్వులు నవ్వుకుంటా కూర్చున్నాడు అక్కడ. అది అయిపోయిన మన్నాడు ఎక్కడ ఉన్నాడో? మన్నాడని వెళ్ళాడా? వెళ్ళలేదు. మన్నాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, వాళ్ళ మిస్సెస్ని అత్యంత దారుణంగా, హీనంగా, జుగుప్సాకరంగా విమర్శించి ఆవిడ మీద అపనింద వేశారు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే అతను తప్పురా, ఇది అలా మాట్లాడకూడదు, ఈ సభ దేవాలయం లాంటిది, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇది అని చెప్పాల్సింది పోయి వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టుగా అతని ఫీలింగ్స్ ఉన్నాయి. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఈ అన్నమయ్య గేట్లు కొట్టిపోయి తిరుపతిలో ఈ వరదలు గట్ట వచ్చేసిన వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ కార్యక్రమాల్లో ఉంది. అంటే ఎంత కాంట్రాస్ట్ వ్యక్తుల మధ్య, మనస్తత్వాల మధ్య ఏంటండి. ఇవన్నీ మానేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నాడు? 10 రోజులు వరదల్లో సరౌండింగ్స్ వేస్తున్నారు. అక్కడ ఆ ఇల్లు కూడా కడిగిచ్చేసాడు, రోడ్లు క్లీన్ చేయించాడు. కర్నూలులో ఒకసారి మునిగిపోతే పెంట దోలు తీరిపోయింది. వాళ్ళకి 2 నెలల దాకా ఆ బురద వదలలేదు వాళ్ళకి. దండాలంటే ఆ మేయర్ కూడా ఏడ్చేసాడు పొలవమంటుంది. అసలు విజయవాడ మేయర్ ఎవరు? ఏ పార్టీ వాడు? వాళ్ళు ఏం పీకుతున్నారు? వార్డు కౌన్సిలర్ ఎవరు ఎక్కువ? వాళ్ళు ఏం చేయాలి? ఈ సిగ్గుందా మాట్లాడటానికి? ఏమమ్మా అందుతున్నావమ్మా ఏమంతే? నువ్వు పాలు ఇచ్చావు, ఒక 2 బట్టలు పట్టుకొచ్చావు నీ చేతితోటి, ఒక గుడ్డే బిస్కెట్లు ప్యాకెట్ని ఇచ్చావు సంటి పిల్లడికి ఎప్పుడన్నా నీ చేతితోటి. నీ బతుక ఇది. ప్రజల సొమ్ము కొల్లగొట్టేసి నువ్వు, నీ కుటుంబం, నీ బాబు దొల్లగొట్టేయారు. ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేసి ఎప్పుడు మీ జీవనం నుంచి పావులు ఇచ్చారు ఎవరికన్నా? తప్పు కదా ఇది. అలా మాట్లాడు. నువ్వు నీ చేత కాదు, నువ్వు ఓడిపోయావు. నువ్వు రా, 10 కోట్లు ఎత్తి నీ సొమ్మేం పోయింది? నువ్వు కొల్లగొట్టేసిందే కదా. 600 కోట్లు నీ సాక్షి పేపర్ దొబ్బేసావు కదా, 200 వాలంటీర్లకు ఇచ్చి. అందులోంచి 10 కోట్లు ఎత్తి నేను ఎవడేమంటాడయ్యా? అంటే తీసుకుంటమే కానీ ఇవ్వటం తెలియదా నీకు? ఇచ్చుట్లో ఉన్న హాయి నీకు అవసరం లేదా? అది తెలియదు అతనికి. ఇవ్వటంలో ఉన్న హాయి ఉంటుంది. మనం సినీ కవి చెప్పాడు, ఇచ్చుట్లో ఉన్న హాయి వేరెచ్చటను లేదు అయ్యి అన్నాడు. ఒకసారి మీరు ఇవ్వటం మొదలెట్టండి ఎవరికన్నా. అది ఇచ్చినప్పుడు మీకు ఒక హాయి కలుగుతుంది. దాన్ని అనుభవించిన తర్వాత అది ఒక వ్యసనంగా మారిందంటే నువ్వు కర్ణుడి కన్నా మించిపోతావు. దాన్ని మించిన తృప్తి ఏముంటుంది ఎవరికన్నా? అందుకని ఇచ్చుటలో ఉన్న హాయిని అనుభవించమని చెప్తాడు ఎవడన్నా. నీ ముఖానికి ఎప్పుడన్నా ఉందా? నీ వెనకాల నీ గ్యాంగ్, నీ ఓటం ఎలా ప్రేమిస్తున్నారైతే నాకు అర్థమవుతుంది. నీ నవ్వు ఒక వరం అంటాడు ఎవడో పోస్టర్ వేసాడు. నీ ఆ నవ్వు వరం కాదు, నీకు రోగం. ఆ నవ్వు ఒక వరం అనుకున్నావు, నీకు రోగం ఉన్నట్లు లెక్క. నీకు అర్జెంటుగా హైదరాబాద్లో ఉంటే ఎర్రగడ్డ తీసుకెళ్ళాలి, ఉత్తరాంధ్రలో ఉంటే వైజాగ్ తీసుకెళ్ళాలి, మధ్యాంధ్రలో ఉంటే కనుక పెనికేరుడు ఉంది, పసర వైద్యం చేస్తారు పిచ్చోళ్ళకి, అక్కడ తీసుకెళ్ళాలి. ఏంటండి ఇది? జనాలు ఎన్నాడాలని చేతిలో మీడియా ఉందని చెప్పేసి, పేపర్ ఉందని చెప్పి దుష్ప్రచారం చేస్తారు మీరు. అక్కడ సీన్లు అక్కడ కాగిత పులు అని చెప్తారు. అంత పిరుకోడు ఉన్నాడు ఎవడన్నా? ముఖ్యమంత్రి కూడా అంత సెక్యూరిటీ పెట్టుకుని బయటకు వస్తాను పరదాలు కట్టించుకుని చెట్లు కొట్టేసి ఆ గులకరాయ డ్రామా చూసారు అంత దారుణంగా కట్టారు. ఇటువంటి వాడు మనం వీళ్ళు జీవించిన కాలంలో మనం జీవించున్నామంటే అవి బాబోయ్ ఒళ్ళు జలదరిచ్చేస్తుందన్న. ఇలాంటి పాపాత్ములతో పాటు మనం బతికేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అసలు.
అలాగే కాదు, అమరావతి బ్రహ్మరావతి ఉన్నవాడు అలాంటిడే. ఓ ప్రొఫెసర్ ఉంటాడు, ఆడేమో జగన్ అని చెప్పి పొగిడేసిపోయి. వీళ్ళందరూ అలాంటిలే, వీళ్ళందరూ రోగగ్రస్తులు, వీళ్ళందరూ రోగం ఉంది, వీళ్ళ చికిత్స అవసరం వాళ్ళకి. ప్రజలు గమనించాలి. అందుకని మనం గట్టిగా ఊడ్చి వదిలేశారు. ఈ తిరుపతి ఇష్యూ ఎలక్షన్ ముందు వచ్చి ఉంటే, అంటే వీళ్ళు ఉండగా రానివ్వరు అనుకోండి బయటకి. ఎందుకంటే ఎవరు మాట్లాడతారు, నోరు నొక్కేసిపోరు. వచ్చి ఉంటే ఆ 11 కూడా రావు. దేవుడు పంగనామాలు పెడతాం అనుకున్నాడు, ఊర్ధ్వ పుండ్రాల, వీళ్ళకి ద్విపుండ్రాలు పెట్టాడు, 2 ఇచ్చాడు. ఏంటండి ఊర్ధ్వ పుండ్రాలు అంటే 111, ద్విపుండ్రాలు అంటే 2. ఈ బతుకు రేపొద్దున చూడండి, ఆనవాలు ఆచూకీ లేకుండా పోద్ది. ఇప్పటికీ అందరూ దుకాణం సర్దేసుకుంటున్నారు, ఎవరికాడు బాబోయ్ అని. ఎన్నికల ముందు కొంతమంది, ఎన్నికలైనా ఫలితాలు వచ్చిన తర్వాత కొంతమంది, ఇప్పుడు మళ్ళీ వరసెట్ వేసారు. ఇంకో 10 రోజులు పోతే ఇంకా అలా ఎవడం మిగలడం. మొన్న వాళ్ళు జైల్లో పోతారు. పోయిన వాళ్ళు పోగా మేజువాడి బృందం మిగిలిందంటే రావుగోపాలరావు గారి సినిమాలకు ముత్యాల ముగ్గురు, అలాగే కిలవెక్కిన తెప్పాడాలు, ఓడగొట్టిన మంచం గోళ్ళు మిగులుతాయి అక్కడ. వాళ్ళందరూ జైల్లో పోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జైల్లో పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా పోతాడు. ఇప్పుడు ఏం చెప్తారంటే, నేను అంతలో చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి బుర్ర తక్కువడు కాబట్టి పనికి మాలిన దొంగ కేసులు పెట్టి ఆబాస్ పాలయ్యాడు. వీళ్ళు తెలివైన వాళ్ళు, బుర్ర ఉన్న వాళ్ళు కాబట్టి ఏం చేస్తున్నారంటే, చక్రవ్యూహం అంటారు, దాంట్లోంచి అష్టదిగ్బంధనం చేస్తారు. వీళ్ళు ఎక్కడ కథలు. నందిగం సురేష్ బయట రావడం, ఇంకా ఏమవుతాడు, అతను ఏ కేసు మీద వెళ్ళాడు, దాని మీద ఏ కేసులో పీటీ వారిని తీసుకెళ్తున్నారు, రేపు ఇంకో కేసు వచ్చేద్ది, అటెంప్ట్ మర్డర్ కేసు. ఇలా హోదానంగా లోటు పెట్టేస్తూ ఉంటారు. అతనికి ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఈ జైలు నుంచి ఆ కోర్టుకి, ఆ కోర్టు నుంచి ఆ కోర్టు తిరుగుతుమే. నెక్స్ట్ వాసుదేవరెడ్డి పారిపోయాడు, వెంకటరామరెడ్డి కనపడతలేదు, నెక్స్ట్ వికెట్లు అయ్యాయి. వాళ్ళు ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు పట్టుకొస్తారు. సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏమంటలేదు కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు. టైం చూసి వీళ్ళు అడక్కని ఎలకల బోన్లో పడేసినట్టు పడేస్తారు. అలాగే ఎలకల బోన్లో పట్టి ఎలకలు వదిలేసి మరి దూరంగానే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎలకల బోన్ లాంటిది, గమ్ములాంటిది ఉంటున్నప్పుడు దానికి అంటుకుపోతాయి, ఇంకా బయటకు రాలేవు. చూసారా మీరు, చూసారా ట్రాప్, మౌస్ ట్రాప్, అది గమ్ములాంటిది వచ్చింది, అందులో కూర్చుంటే మరి బయటకు రాలేవు, అక్కడ ఉండలేవు, దుకాణం సర్దుకుంటాయి. ఆ ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. అసలు వీళ్ళు ఎవరిని విడిచిపెట్టరండి. రఘురామకృష్ణరాజు గారిది హీరోయిన్ డాక్టర్ జత్వాని కేసులో 3 ఐపీఎస్లు అవుట్. వాళ్ళ కింద స్థాయి వాళ్ళు, ఆ పై వాళ్ళు అందరూ కచ్చకచ్చ వణికేస్తున్నారు. నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారిది. ఈ 2 వాటి మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది. ఇప్పుడు మీకు నేను ఎలక్షన్ అయిన వెంటనే దాడులు చేసి వాళ్ళు కొట్టి తిడితే ప్రజల్లో ఇదేట్రా వాళ్ళకి తేడా ఏముంటుంది అనుకుంటారు. వీళ్ళు అదే అన్నారు, వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అన్నారు. చాలా మంది టీడీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే ప్రజలు, సామాన్య ప్రజలు, పెద్దోళ్ళు, ఎలైట్ పీపుల్ కూడా వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారండి, నానిని ఎందుకు వదిలేస్తున్నారు, వంశీయుని ఎందుకు వదిలేస్తున్నారు, అశోక్ గజపతిరాజు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడి వెల్లంపల్లి శ్రీనివాసుని ఎందుకు వదిలేస్తున్నారు, దువ్వాడ సీనిగండి ఎందుకు వదిలేస్తున్నారు, ఇప్పు చూపించిన మాధవ్ గండి ఎందుకు వదిలేశారు, ఇలా రకరకాల వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు అని గొడవ బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం మీద ఒక రకమైన అసహనం, ఆగ్రహం, కోపంతో ఉన్నారు. ఏమి పథకాలు రాలేదు, పరిపాలన బాగాలేదని కాదు, వీళ్ళు ఎందుకు కొడతలేదని బాధలో ఉన్నారు. అయ్యో, అది అసంతృప్తి. వాళ్ళు ఏమన్నారు, దానికి వాళ్ళకి మనకి తేడా ఏముంటుందంటే, అది కూడా వీళ్ళు చేతకాంతనంగా తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి మనకి తేడా ఉండాలనేది ఏంటంటే, వాళ్ళకి బుర్రలేని వాళ్ళు, మనం బుర్ర ఉన్నవాళ్ళు, బుర్రలేనివాడికి బుర్ర ఉన్నవాడికి తేడా ఉండాలి కదా. వాడు బుర్రలేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి అబాస్ పాలయ్యాడు, గోడకుచ్చి వేసారు కోర్టులోకి వెళ్ళి ఆఫీసర్లో. మనం చేస్తే కానీ మడతడిపోతారు వాళ్ళు. నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటాడు కదా ఈ సినిమాలో. అలాగా వీళ్ళతో పెట్టుకుంటే మడతడిపోద్ది అనేటువంటి రెడ్ బుక్ అలా 1 పేజీ తీసారు. ఇప్పుడు ఇంకా బుక్ చాలా ఉందన్నమాట. అదే మొత్తం అంతా మొదటి పేజీలోనే విషయ సూచిక అని ఉంటది కదా, అది కూడా తీశారు. ఇక ఇక్కడ నుంచి ఉంటదండి. వీళ్ళ ఆహాకారాలు, ఆర్తనాదాలు ఇప్పుడు మొదలవుతాయి, ఆల్రెడీ మొదలెట్టారు. వీళ్ళు బుక్ తీయకుండానే ఢిల్లీ వెళ్ళిపోయి లబోదీపమని ఏడ్చాడు కదా. మళ్ళీ వీళ్ళు ఏమో సైలెంట్ గా ఊరుకున్నప్పుడు వీళ్ళు ఏమో చేయట్లేదు అన్నట్టు మళ్ళీ రోడ్డు మీద వచ్చాడు. పిన్నెల రామకృష్ణారెడ్డిని, అతను ఈ జాతీయ నాయకుడా, స్వతంత్రం కోసం పోరాడినాడా, వాడు ప్రజాస్వామ్యం హననం చేశాడు, ప్రజాస్వామ్యానికి గొయ్యి తవ్వాడు, ఈవీఎం మిషన్ పగలగొట్టాడంటే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శ ఎందుకు కొట్టడాడు అని ఇంకా బిగిచ్చేసాడు. కొట్టాడు, తప్పే ఉంది అంటున్నాడు. అది కొట్టలేదు మా అంటున్నాడు. అన్నవాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయి కొట్టాడే మావుడు అని చెప్తున్నాడు. మొన్న నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు. ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినాడు, నందిగం సురేష్ లేడు అక్కడ అన్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు, మరి అప్పుడు ఎవరున్నారో అది చెప్పాలి కదా ఇతను అంటే అక్కడ ఇరికిచ్చాడు వేరే వాళ్ళని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే కుక్క తోకబట్టును గోదావరి ఇదినట్టు ఒకటి. అలాంటి వాడు కూడా వెళ్తే ఆడ పాపాలను, వాళ్ళ బాబు హయాంలో ఐఏఎస్లు జైల్లో పోయారు, ఇతని హయాంలో ఐపీఎస్లు కూడా జైల్లో పోతారు.
అచ్చా. విత్తనం ఓటితే చెట్టు ఒకటి వస్తుందా? ఆ విత్తనం ఆ, అనేది ఇంకా బాగా ఎరగాసి ఐపీఎస్లు ఐఏఎస్లతో కలిపి ఇద్దరు పోతారు జైల్లో. ఉమ్. అది పరిస్థితి.